ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఎవరి గురించి అంటే మాత్రం ఒక అల్లూరి సీతారామరాజు గారు, ఒక కౌబాయ్, అలాగే ఇంకా ఎన్నెన్నో దర్శక నిర్మాతల ఫేవరెట్ హీరో, అలాగే సినీ కార్మికులందరికీ ఆరాధ్య దైవం లాంటి ఆయనని చెప్పొచ్చు అనమాట. అలాగే విజయవాడ గాంధీనగర్తో విడదీయలేని బంధం ఉన్న హీరో ఇంకెవరో కాదండి, మన బుర్రిపాలెం బుల్లోడు, అలాగే డేరింగ్ అండ్ డాషింగ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు అనమాట. సో అందరికీ ఆయన గురించి కొంతే తెలుసు, మిగిలింది మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం పదండి. ఘట్టమనేని కృష్ణ గారు 1943 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని తెనాలి పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుర్రిపాలెం గ్రామస్తులైన ఘట్టమనేని నాగరత్నమ్మ, వీరరాఘవయ్య చౌదరి దంపతుల పెద్ద కొడుకుగా అయితే జన్మించారనమాట. కృష్ణ గారిది రైతు కుటుంబం. నిజానికి తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరామకృష్ణమూర్తి కాగా, సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆదుర్తి సుబ్బారావు గారు ఆ పేరును కృష్ణగా కుదించారు. అయితే మనం ఈయన పూర్తి జీవితంలోకి వెళ్ళే ముందు అసలు ఇప్పుడున్న ఈయన ఫ్యామిలీ గురించి ఒకసారి తెలుసుకుందాం పదండి. కృష్ణ గారికి తొలి సినిమా తేనె మనసులు ప్రారంభమయ్యే నాటికే ఇందిరగారితో వివాహం అయింది. 1965 అక్టోబర్ 13కి పెద్ద కొడుకు రమేష్ బాబు గారు పుట్టారు. కృష్ణ ఇందిర దంపతులకు 2 కొడుకులు 3 కుమార్తెలు పుట్టారు. పెద్ద కొడుకు రమేష్ బాబు గారు హీరోగా, నిర్మాతగా పనిచేశారు. చిన్న కొడుకు మహేష్ బాబు గారు సూపర్ స్టార్ రేంజ్లో కొనసాగుతున్నారు. అలాగే కృష్ణ గారి కుమార్తె అయిన మంజుల గారు నటన, నిర్మాణ, దర్శకత్వాల్లో పాలు పంచుకున్నారు. చిన్న అల్లుడు సుధీర్ బాబు గారు హీరోగా పేరు తెచ్చుకున్నారు. మరో అల్లుడు గల్లా జయదేవ్ రాజకీయ ప్రముఖులు. 1967 బాపు రమణల దర్శకత్వం వహించిన సాక్షి సినిమాలో కృష్ణ గారు హీరో, విజయ నిర్మల గారు హీరోయిన్గా నటించారు. తర్వాత సర్కారు ఎక్స్ప్రెస్ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్న సమయంలో కృష్ణ గారు విజయ నిర్మలను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పారు. పరస్పర అంగీకారంతో మరో 2 ఏళ్లకు వీళ్ళిద్దరికీ 1969లో తిరుపతిలో పెళ్లి జరిగింది. అప్పటికే పెళ్లి అయిన కృష్ణ గారికి, విజయ నిర్మల గారికి ఇది 2వ పెళ్లి. చిన్నతనం నుంచి కృష్ణ గారికి సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే చాలా అభిమానం. పాతాళ భైరవి అంటే కృష్ణ గారికి చాలా ఇష్టమైన సినిమా. కృష్ణ గారికి 3 తోబుట్టువులు ఉన్నారు. కృష్ణ గారిని ఇంజనీర్ చేయాలని ఆయన తల్లిదండ్రులు అనుకున్నారు. అందుకోసం ఇంటర్మీడియట్లో ఎంపీసీ సీటు కోసం ప్రయత్నించి గుంటూరు కాలేజీలో దొరక్కపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఎంపీసీ గ్రూప్లో జాయిన్ చేశారు. అక్కడ 3 నెలలే చదివి తర్వాత ఏలూరులోని సిఆర్ రెడ్డి కాలేజీకి మారారు. అక్కడే ఇంటర్ పూర్తి చేసి తర్వాత బీఎస్సీ చదివారు. అక్కడే మన సూపర్ స్టార్ కృష్ణ గారు మురళీమోహన్ గారిని కలవడం జరిగింది. వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్ కూడాను. కృష్ణ గారు డిగ్రీ చదువుతుండగా ఏలూరులో ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి పౌర సన్మానం జరిగింది. ఆ ఫంక్షన్కి వెళ్ళిన కృష్ణ గారికి అర్థమైంది ఏంటి అంటే, నాగేశ్వరరావు గారు నటుడు కావడం వల్లనే ఆయనకి అంత ప్రజాభిమానం దక్కుతుంది అని అనుకున్నారు. కృష్ణ గారు కూడా నటుడు కావాలనుకున్నారు. డిగ్రీ తర్వాత ఇంజనీర్ అవ్వాలని ఇంజనీరింగ్ సీటు కోసం ప్రయత్నించినా సీటు రాలేదు. దాంతో కృష్ణ గారి విద్యార్థి జీవితం ముగిసింది. డిగ్రీ పూర్తయి ఇంజనీరింగ్ సీట్ రాకపోవడంతో అప్పటికే సినిమాల్లోకి వెళ్ళాలని బలమైన కోరిక ఉన్న కృష్ణ గారు ఆయన తండ్రికి ఆ విషయాన్ని చెప్పి సినీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. కృష్ణ గారి ఇష్టాన్ని తెలుసుకున్న కృష్ణ గారి తండ్రి గారు ఆయనకి తెలిసిన సినిమా వాళ్ళకి పరిచయం చేస్తూ ఉత్తరాలు రాసి మద్రాసు పంపించారు. అప్పటికే తెనాలి నుంచి మద్రాసు వెళ్ళి యాక్టర్స్గా సెటిల్ అయిన కొంగర జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, చక్రపాణి వంటి వారిని కలిసి తన ఉద్దేశాన్ని కృష్ణ గారు చెప్పారు. అప్పుడు కృష్ణ గారు వయసు రీత్యా చిన్నవారు కావడంతో కొంతకాలం ఆగి మద్రాసు తిరిగి రమ్మని వారు సలహా ఇచ్చారు. దాంతో కృష్ణ గారు నాటకాల్లో నటించి అనుభవం సంపాదించాలి అనుకున్నారు. మద్రాసులోని చేసిన పాపం కాశీకి వెళ్ళనా అనే నాటకంలో శోభన్ బాబు గారితో కలిసి నటించారు. తర్వాత గరికపాటి రాజారావు దర్శకత్వంలో ప్రజానాట్య మండలి వారు విజయవాడ జింకానా గ్రౌండ్స్లో ప్రదర్శించిన చైర్మన్ నాటకంలో చైర్మన్ కుమారుడి పాత్రలో కృష్ణ గారు నటించారు. తిరిగి మళ్ళీ మద్రాసు వచ్చి ప్రయత్నాలు ప్రారంభించగా ఎల్వి ప్రసాద్ గారు తీస్తున్న కొడుకులు కోడళ్ళు అనే సినిమాలో ఒక పాత్రకు కృష్ణ గారిని ఎంపిక చేశారు. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. మద్రాసులో అవకాశాల కోసం ఇంకా ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉన్నారు. గంటల తరబడి అద్దం ముందు నిలబడి యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తే మంచిది అని స్నేహితులు సలహా ఇచ్చారు. కానీ వేషాల కోసం కష్టపడటం ఏంటి అని కొట్టిపారేసేవారు కృష్ణ గారు. సినిమా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఎప్పుడూ కృష్ణ గారు ఇబ్బంది పడలేదు. ఎప్పుడు డబ్బులు అవసరమైతే అప్పుడు ఇంటికి ఉత్తరాలు రాసేవారు. కృష్ణ గారి తల్లి ఆయనకి కావలసినంత డబ్బు పంపించేవారు.
కొంగర జగ్గయ్య గారు నిర్మించిన పదండి ముందుకు అనే సినిమాలో చిన్న పాత్ర పోషించారు. తర్వాత కులగోత్రాలు, పరువు ప్రతిష్ట, మురళీకృష్ణ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించారు. కాదలిక్క నేరమిల్లై అన్న తమిళ సినిమా కోసం దర్శక నిర్మాత సివి శ్రీధర్ కొత్త నటులను వెతుకుతుండగా కృష్ణ గారిని హీరోగా ఎంపిక చేశారు. అయితే కృష్ణ గారికి తమిళం రాకపోవడంతో ఆ అవకాశం పోయింది. దీనితో కృష్ణ గారు మళ్ళీ తెనాలికి తిరిగి వచ్చి ఇక ఆయనకి తొలి అవకాశాలు ఎలా వచ్చాయంటే 1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్త వాళ్ళతో తాను తీస్తున్న తేనె మనసుల కోసం కొత్త నటులు కావాలని పత్రికా ప్రకటన అయితే ఇచ్చారు. అయితే ఈ ప్రకటన చూసిన కృష్ణ గారు తెనాలి నుంచి తన ఫోటోలను మద్రాసు పంపించడం జరిగింది. ఫోటోలను చూసిన ఆదుర్తి సుబ్బారావు గారు వెంటనే కృష్ణ గారిని పిలిపించి స్క్రీన్ టెస్ట్లు అయితే చేయడం జరిగిందనమాట. ఇదంతా జరగడానికి కృష్ణ గారికి చాలా వడపోతలు అయితే జరిగాయి. అంటే ఓకేనా, కరెక్టా కాదా అన్ని రకాలుగాను చెక్ చేసుకొని ఆయన అయితే స్క్రీన్ టెస్ట్కి పిలవడం జరిగిందనమాట. ఆ రోజుల్లో తేనె మనసులు అనే ఆ సినిమాలో ఇద్దరు హీరోల్లో ఒక హీరోగా అయితే కృష్ణ గారిని సెలెక్ట్ చేయటము, అలాగే డైలాగ్ డెలివరీ కానీ డ్యాన్సులు కానీ అన్ని రకాలుగాను ఆయనకైతే ట్రైనింగ్ ఇచ్చారనమాట. తెలిసిందే కదా, సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే రికార్డ్స్ అనేవి ఆయన నుంచే స్టార్ట్ అయ్యాయి అనే టైప్లో అయితే ఉంటుంది. సో ఈ తేనె మనసులు అనే సినిమా తొలి తెలుగు సాంఘిక చిత్రంగా కూడా ఎంతో ప్రత్యేకతను అయితే సాధించిందనమాట. ఈ చిత్ర షూటింగ్ కంప్లీట్ అవుతూ ఉండగానే, అంటే షూటింగ్ జరుగుతూ ఉండగానే పంపిణీదారులు కృష్ణ గారి యాక్టింగ్ చూసి మాకు నచ్చలేదు, ఆయన్ని తీసేసి వేరే హీరోని పెట్టండి అని చెప్పి ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా ఆదుర్తి సుబ్బారావు గారు అయితే మాత్రం లేదు, నాకు కృష్ణ గారే హీరోగా కావాలనే టైప్లో పెట్టుకొని చేశారనమాట. సో అనుకున్నట్టుగానే మూవీ రిలీజ్ అయింది, చాలా పెద్ద సక్సెస్ని అయితే సాధించింది ఆ రోజుల్లోనే. ఇక్కడ మెయిన్ టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే కనుక కృష్ణ గారితో షూటింగ్ జరుగుతూ ఉండగానే ఆదుర్తి సుబ్బారావు గారు తన నెక్స్ట్ మూవీలో కూడా ముందుగానే అగ్రిమెంట్ చేయించుకున్నారనమాట, నువ్వే హీరోగా నటించాలి అని చెప్పి. సో ఒప్పందం ప్రకారం ఆయన అయితే ఓకే అని తేనె మనసులు తీశారు. అలాగే నెక్స్ట్ మూవీ కూడా కంటిన్యూ చేశారు కన్నె మనసులు. ఆ కన్నె మనసులు అనే సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారు స్కూటర్ మీద వెళ్తూ స్కూటర్ని వదిలేసి కారులోకి వెళ్ళడం అయితే జరుగుతుందనమాట. సో ఆ సీన్ చూసిన నిర్మాత డూండి గారు అయితే మాత్రం నా నెక్స్ట్ మూవీలో ఇలాంటి జేమ్స్ బాండ్ క్యారెక్టర్ చేయాలి అంటే ఇలాంటి వ్యక్తే కావాలి అని నెక్స్ట్ అవకాశాన్ని కూడా మళ్ళీ కృష్ణ గారికి ఇవ్వడం జరిగిందనమాట, గూఢచారి 116 అనే పేరుతో. సో అప్పుడు ఇంకా ఆ మూవీ నుంచి ఈ మూవీకి, ఈ మూవీ నుంచి ఆ మూవీకి షూటింగ్ చేసుకుంటూ ఉండడం అయితే జరిగింది సూపర్ స్టార్ కృష్ణ గారు. సో కన్నె మనసులో అయితే రిలీజ్ అయ్యి యావరేజ్గా నిలిచింది. అలాగే అదే సంవత్సరంలోనే గూఢచారి 116 కూడా రిలీజ్ అయ్యి పెద్ద సంచలన విజయాన్ని అయితే సాధించింది. అలాగే కృష్ణ గారి జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. ఈ సినిమాతో కృష్ణ గారికి అయితే మాత్రం చాలా ఫ్యాన్ బేస్ పెరిగింది. అలాగే ఆంధ్ర జేమ్స్ బాండ్ అనే పేరు కూడా వచ్చేసిందనమాట. అంతేకాకుండా ఒకేసారి 20 సినిమాలకి హీరోగా అయితే బుక్ చేసుకున్నారు. ఆయన యాక్టింగ్ని చూసి అయితే మాత్రం ఆ రోజుల్లోనే నిజంగా ఆఫర్స్ కోసం వెతుక్కుంటూ వెళ్ళడం వేరు, ఆఫర్సే వెతుక్కుంటూ రావడం వేరు అనే తేడానైతే చూపించారు. అంటారు కదా రియల్ సక్సెస్ అని చెప్పి. సో అదైతే ఆయనకి ఆ టైంలోనే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. 1967లో కృష్ణ గారు నటించిన 6 సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో ఇద్దరు మనగాళ్ళు అన్న జానపద చిత్రం బాబు రమణ గారి తొలి చిత్రం. విజయ నిర్మల్ గారితో నటించిన మొదటి సినిమా అయిన సాక్షి. తర్వాతి కాలంలో కృష్ణ గారితో అనేక విజయవంతమైన సినిమాలు తీసిన దర్శకుడు. వి రామచంద్రరావుతో తొలి కాంబినేషన్ మరపురాని కథ ఉన్నాయి. ఈ దశలోనే కృష్ణ గారు వచ్చిన అవకాశాలన్నీ అంగీకరిస్తూ సినిమాలు చేశారు. ఎవరికి ఏ సినిమా ఎందుకు చేస్తున్నారో చూసుకునే తీరిక కూడా ఉండేది కాదు అని కృష్ణ గారు చెప్పారు. గూఢచారి 116 వల్ల కృష్ణ గారికి వచ్చిన ఇమేజ్ ప్రభావం చాన్నాళ్ళు ఉంది. 2 దశాబ్దాల్లో మరో 6 జేమ్స్ బాండ్ తరహా చిత్రాలు చేసిన కృష్ణ గారికి అన్నీ దాదాపు విజయాన్ని సంపాదించి పెట్టాయి. ఇంకా మన సూపర్ స్టార్ కృష్ణ గారికి తిరుగులేని స్టార్డమ్ తెచ్చిన మూవీ ఏదైనా ఉంది అంటే మాత్రం మోసగాళ్ళకి మోసగాడు అదేనండి, తొలి తెలుగు కౌబాయ్ మూవీ. సో అది కూడా మన డేరింగ్ అండ్ డాషింగ్ హీరో గారి నిర్మించారనమాట, పద్మాలయ స్టూడియోస్ పేరు మీద. అయితే మాత్రం 1968లో కృష్ణ గారు నటించిన 10 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 1969లో రికార్డ్ రేంజ్లో 19 సినిమాలు విడుదలయ్యాయి. అలాగే 1970లో 16, 1971లో 11, 1972లో 18, 1973లో 15, 1974లో 13, 1975లో 8 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ టైంలో తీరిక లేకుండా రోజుకు 3 షిఫ్ట్లు, అంటే మార్నింగ్, మధ్యాహ్నం, నైట్ అసలు గ్యాప్ అనేది లేకుండా షూటింగ్ చేస్తూనే ఉన్నారనమాట మన కృష్ణ గారు. అయితే మాత్రం ఎన్ని సినిమాలు చేస్తున్నా, ఎంత విజయవంతం అవుతున్నా అప్పటి వరకు నటునిగానే ఉన్నానని ఆయన అనుకొని
సో స్టార్డమ్ తెచ్చిపెట్టే సినిమాలు చేయాలని ఆశించి 1970లో తన సొంత నిర్మాణ సంస్థ పద్మాలయ పిక్చర్స్ని అయితే ప్రారంభించారు. అలాగే కృష్ణ తమ్ముళ్ళు అయిన హనుమంతరావు గారు అలాగే ఆదిశేషగిరిరావు గారులను నిర్మాతలుగా పరిచయం చేస్తూ అయితే మాత్రం స్థాపించారనమాట. మొదటి సినిమా అయితే మాత్రం అగ్ని పరీక్ష అని తీశారు. ఇది పెద్ద విజయం సాధించలేకపోయింది. అయితే రెండవ సినిమా చెప్పాను కదా ఆల్రెడీ, మోసగాళ్ళకు మోసగాడు 1971లో తీశారనమాట. ఈ సినిమా మాత్రం భారీ విజయాన్ని అయితే తీసిపెట్టింది. అలాగే సాహసం అంటే కృష్ణ గారు అనే టైప్లో అయితే చేశారనమాట. ఆంగ్లంలో అప్పుడు అంటే ఇంగ్లీష్లో అప్పటికి ట్రెజర్ హంట్ అనే పేరులో అయితే ఉందన్నమాట ఒక సినిమా. సో దాన్ని రీమేక్ చేస్తూ 123 దేశాల్లో విడుదలైంది. సో కృష్ణ గారు కూడా ఆ మూవీ టైప్లోనే తీశారు. సో స్టార్డమ్ హోదా కూడా సంపాదించుకోగలిగారు. తర్వాత ఒక మంచి ఫ్యామిలీ మూవీ అయితే తీశారనమాట. అదేంటి అంటే మాత్రం 1972లో నటుడు ప్రభాకర్ రెడ్డి గారిని అలాగే ఈయన భాగస్వాములుగా పండంటి కాపురం అనే సినిమాని తీయడం జరిగింది. ఇది కూడా మంచి సక్సెస్ని అయితే సాధించిందనమాట. అలాగే 1974లో సొంత బ్యానర్ మీదే అల్లూరి సీతారామరాజు అనే మూవీ తీశారు. ఈ మూవీ ఎలా ఉంది అనేది మాత్రం మీకే తెలుసు. అసలు ఆయన యాక్టింగ్ కానీ ఆయన స్టార్డమ్ కానీ నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోయింది. సో ఇప్పటికీ కూడా అల్లూరి సీతారామరాజు అనగానే మనకు సూపర్ స్టార్ కృష్ణ గారే గుర్తొచ్చే రేంజ్లో ఉంటుందన్నమాట. అలాగే 1973లోనే కృష్ణ విజయ నిర్మల్ కలిసి విజయ్ కృష్ణ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించడము, అలాగే విజయ నిర్మల్ గారు దర్శకత్వం కూడా తీసుకున్నారనమాట. తొలి సినిమా మలయాళంలోనూ మలి చిత్రం తెలుగులోనూ తీశారు. విజయ నిర్మల్ గారు తెలుగులో కృష్ణ తాను ప్రధాన పాత్రలుగా తీసిన తొలి సినిమా నవలా చిత్రం మీనా మంచి విజయాన్ని అయితే సాధించింది. పలు క్రైమ్ సినిమాలు అయితే చేస్తూ వచ్చారనమాట. పగ సాధిస్తా ఇలాంటి సినిమాలు అయితే చేస్తూ వచ్చారు. అలాగే ఆయనకు కూడా ఒక మంచి గుర్తింపునైతే పెంచుకుంటూ పోయాయి. అలాగే ఇక్కడ జరిగిన కొన్ని సంఘటనలు చెప్పాలి. అవి ఏంటి అంటే మాత్రం మోసగాళ్ళకు మోసగాడు అలాగే అల్లూరి సీతారామరాజు ఈ 2 సినిమాలు కూడా చెయ్యాలా వద్దా అని పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఆలోచించే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కృష్ణ గారు అయితే మాత్రం డేర్ చేసి ముందుకు వచ్చి నేను చేస్తాను అని చేశారనమాట. సో ఇక మోసగాళ్ళకి మోసగాడు విషయానికి వస్తే తార్ ఎడారుల్లోనూ పాకిస్తాన్ అలాగే టిబెట్ ఇలాంటి ప్లేసెస్లో తీయాల్సిన సిచ్యువేషన్లో ఆయన తీస్తున్నప్పుడు చాలామంది ఇండస్ట్రీ పెద్దలు అన్నది ఏంటి అంటే మాత్రం ఈ సినిమాలతో కృష్ణ గారికి అయితే మాత్రం పెద్ద లాస్ వస్తుంది, పద్మాలయ స్టూడియోస్కి కూడా చాలా పెద్ద లాస్ అయితే వస్తుంది అన్నారు. కానీ నేను చేసి చూపిస్తాను అని ఆయన తీయటము పెద్ద సక్సెస్ని అయితే సాధించడము జరిగింది. అలాగే ఆ సినిమాల టైంలో అంటే ఏదైతే అల్లూరి సీతారామరాజు మూవీ స్క్రిప్ట్ ఉందో అది ఎన్టీఆర్ గారు తీయాలా వద్దా అని ఆలోచిస్తూ కృష్ణ గారికి కూడా చెప్పారంట. ఆ టైంలో ఈ సబ్జెక్ట్ని అయితే చేయడానికి కొంచెం ఆలోచించాలి, నువ్వు చేయకు అని చెప్పి. కాకపోతే ఆయన మాత్రం నేను తీస్తానని చెప్పి తీసి చూపించారంట. అప్పుడు కొన్ని అభిప్రాయ భేదాలు అయితే వచ్చాయి కానీ తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసిపోయారని చెప్తారు. అలాగే మన కృష్ణ గారు అర్జునుడుగా నటించిన కురుక్షేత్రం సినిమా 1977లో సంక్రాంతికి విడుదలైంది. మహాభారత కథాంశంతో వచ్చిన ఎన్టీఆర్ గారి మూవీ దానవీర సూరకర్ణ సినిమాతో అయితే పోటీ పడింది. కాకపోతే ఆ సంక్రాంతి టైంలో ఎన్టీఆర్ గారి సినిమా హిట్ అవ్వటము, కృష్ణ గారి మూవీ ఫ్లాప్ అవ్వటం అయితే జరిగింది. అలాగే ఉగాది టైంలో కృష్ణ గారు సొంతగా నిర్మాణం డైరెక్షన్ 2 చేసి సింహాసనం అనే మూవీని అయితే తీశారనమాట. ఆ మూవీ భారీ సక్సెస్ని అయితే సాధించింది. అలాగే తెలుగులో తొలి సినిమాస్కోప్ మూవీగా కూడా నిలిచింది. 1989 నాటికే 274 సినిమాలు పూర్తి చేసుకున్న సూపర్ స్టార్ కృష్ణ గారు 90స్లో మాత్రం తన శైలికి భిన్నంగా కేవలం 44 సినిమాలే చేయగలిగారు. తరువాత నాగార్జున గారితో వారసుడు అని అలాగే ఇంకా చాలా మూవీస్లో అయితే నటిస్తూ వచ్చారు. ఇప్పుడున్న జనరేషన్స్తో కూడా చాలా వరకు మూవీస్లో అయితే నటిస్తూ వచ్చారనమాట. నిజంగా ఒక డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా అయితే ఎప్పటికీ కూడా నిలిచిపోతారు. అలాగే అల్లూరి సీతారామరాజు అనగానే మూవీ పక్కన పెడితే ఆ క్యారెక్టర్ని గుర్తు చేసుకోగానే ఆయన ఫేసే గుర్తొచ్చేలా అయితే ఉంటారనమాట. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు సూపర్ స్టార్ కృష్ణ గారు అలాగే ఆయన అభిమానులకి. సో ఇది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ సెలబ్రిటీతో ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.